కూడా బండి సంజయ్ మాకు ఇస్తాడన్న ఆశతోని మేము ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాం మేమంతా. కానీ మేము రిటర్న్ అయ్యాం. అక్కడ మనం చూడొచ్చు, ఇన్స్టెడ్ we returned home with fear in our hearts. Certain statements allegedly made regarding political influence, supporters and consequences for people who trouble the family. So మొత్తం మీద we returned home with fear in our hearts. మేము ఎంతో భయభ్రాంతులకు గురై ఇంటికి చేరుకున్నాము, గుండెల నిండా భయమే ఉండిపోయింది మాకు అంటూ ఆమె చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ని కూడా చేశారంట. ఎలాంటి స్టేట్మెంట్స్? రిగార్డింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే రాజకీయ బలం, రాజకీయంగా మాకు ఎంత బలం ఉంది, అండా ఉంది అన్న మాటలని బాధితురాలు తల్లిదండ్రులకి వినిపించారంట. అలాగే సపోర్ట్ ఉంది మాకు, రాజకీయంగా మాకు ఎంతో బలం ఉంది, బలగం ఉంది. అలాగే ఒకవేళ మా ఫ్యామిలీ జోలికి వస్తే కనుక మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారో, అంటే ఎలాంటి పర్యావేశాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ కూడా చాలా డీటెయిల్గా చెప్పారట. అలాగే ఇంటిమిడేటెడ్ అస్, అవి మమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేశాయి, అలాగే చాలా డిస్టర్బ్ సైకలాజికల్గా మానసికంగా ఎంతగానో డిస్టర్బ్ చేశాయి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే లాస్ట్ థర్డ్ లైన్ ఒకసారి మనం చూస్తే, ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్ మై డాటర్ అండ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ లివ్డ్ అండర్ కాన్స్టెంట్ ఫియర్ అండ్ ఎమోషనల్ ప్రెషర్. ఆ రోజు నుంచి, అంటే ఏప్రిల్ 23 నుంచి మే 8 కేసు ఫైల్ అయింది. ఏప్రిల్ 23 నుంచి మే 8 అంటే సుమారుగా 2 వారాల పాటు కూడా మేము భయంతోనే బతికాము. అనుక్షణం భయంతోనే, కాన్స్టెంట్ ఫియర్, అంటే ప్రతి క్షణం మేము భయంతోనే బతికాము. అలాగే ఒక ఎమోషనల్ ప్రెషర్తో బతికాము, అంటే మానసికంగా కూడా ఒత్తిడి ఉంది మాకు అంటూ చెప్తున్నారు. మరో పక్కన లాస్ట్ లైన్లో, వీ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ దీస్ సర్కమ్స్టెన్సెస్. సో మేము దయచేసి ఈ పైన చేసిన అన్ని స్టేట్మెంట్స్ని మీరు వెరిఫై చేయండి, అంటే మీరు మా సీసీటీవీ ఫుటేజ్ని చూడండి అంటూ చెప్పడం. సో మొత్తం మీద ఇది మొదటగా మైనర్ బాధితురాలి స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్, అంటే ఫస్ట్ ఆరోపణ బండి సంజయ్ పైన ఆరోపణల్లో ఇది మొదటి ఆరోపణ. మైనర్ బాధితురాలు అలాగే తల్లిదండ్రులు మమ్మల్ని బెదిరించారు అంటూ చెప్పే పాయింట్ అని చెప్పొచ్చు, ఇది మొదటిది. సో నెక్స్ట్ పాయింట్ మనం ఒకసారి చూస్తే, మైనర్ పైన తప్పుడు ప్రచారం జరగడం, వ్యక్తిగత వివరాలను కూడా బహిర్గతం చేయడం. మైనర్ అంటే పోక్సో కేసు అనగానే సాధారణంగా ఒక మైనర్ అమ్మాయి ఉంది, మైనర్ బాధితురాలు ఉంది కాబట్టి ఆ మైనర్కి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలి. దానికి చట్టం, సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. మైనర్కి సంబంధించిన వీడియోస్, ఫొటోస్, ఐడెంటిటీ, పేరు కూడా ఎక్కడ వాడకూడదు. ఈవెన్ మనం చూసాం ప్రెస్ రిలీజ్లో కానీ ఎఫ్ఐఆర్ కాపీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా తన పేరు ఎక్కడ మెన్షన్ చేస్తుండదు, మైనర్ మదర్ అని మాత్రమే మెన్షన్ చేస్తుంటుంది. కానీ మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో కొన్ని వాట్సాప్ గ్రూపులు కనిపిస్తున్నాయి. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ కూడా బండి సంజయ్కి సంబంధించిన ఐటీ సెల్ వ్యక్తులందరూ కూడా ఉన్న వాట్సాప్ గ్రూప్. మరి ఇదే వాట్సాప్ గ్రూప్స్లో మనం చూడొచ్చు ప్రజా సంగ్రామ యాత్ర. అలాగే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మనం మెసేజ్లు కూడా చూస్తే కనుక, మన పోక్సో పిల్లకి మందు తాగే అలవాటు ఉంది, మన పోక్సో పిల్లకి సిగరెట్ అలవాటు ఉంది, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉన్నాయి. దీంట్లో గ్రూప్ అడ్మిన్గా ఉన్న వ్యక్తులందరూ కూడా మనం చూస్తే కనుక వాళ్ళందరూ కూడా మనోహర్ అన్న, బీజేపీ, అలాగే ఇలాంటి వ్యక్తులందరూ, అంటే ఐటీ సెల్, బీజేపీ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్కి సంబంధించి, అలాగే ప్రజా సంగ్రామ యాత్ర 5, అంటే ఇంకో 4 ఉన్నాయి వాట్సాప్ గ్రూపులు, మొత్తంగా 5 గ్రూపులు. సో ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన, ఆ బాధితురాలకి సంబంధించిన ఐడెంటిటీ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మరి ఈ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేసిన వ్యక్తి ఎవరు, వీటన్నిటికీ కూడా బండి సంజయ్కి కనెక్షన్ ఉంది అంటూ కూడా ప్రస్తుతానికి ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది రెండవ ఆరోపణ బండి సంజయ్ పైన. మొదటి ఆరోపణ బాధితురాలు తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళినప్పుడు బెదిరించాడనే మొదటి ఆరోపణ. అలాగే రెండో ఆరోపణ మనం చూస్తే ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఐడెంటిటీని, వ్యక్తిగత వివరాలు, అలాగే వీటన్నిటిని కూడా తప్పుడు ప్రచారం చేశారంటూ హైకోర్టుకు సంబంధించిన జడ్జి కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. ఎవరైతే తన ఐడెంటిటీని రివీల్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళందరిపైన కూడా ఒకసారి యాక్షన్ తీసుకోవాలి అంటూ జడ్జి కూడా సీరియస్ అయిందంటే అర్థం చేసుకోండి పోక్సో కేసులో ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారో, ఎంత గీత దాటారో. ఈ గ్రూప్స్లో ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా రివీల్ చేయడం, సర్క్యులేట్ చేయడం జరిగింది. మరొకటి మూడో పాయింట్ ఏంటి, బండి సంజయ్కి ఉచ్చు బిగిస్తున్న మూడో పాయింట్ ఒకసారి మనం చూస్తే కనుక, బండి భగీరథ్ కొడుకుని తనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, నా కొడుకు లొంగిపోతున్నాడు అని. అంటే లొంగిపోతున్నాడంటే అన్ని రోజులు, అంటే 9 రోజుల పాటు తానే దాచిపెట్టాడా, దానికి అదే ఒక
సమాధానమా? ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటంటే 9 రోజులు మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎందుకు దాచిపెట్టే అవసరం పడింది అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్, మీ కొడుకుని అప్పచెప్పండి, ఇంకా నేను మీ ఇంటికి పోలీసులను పంపించడం అదంతా రాజకీయ కుట్రలాగా అందరూ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పనులు అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరే మీ కొడుకుని పంపిస్తే బాగుంటుందన్న మాట ఒక రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టరే చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత బండి సంజయ్ ఇంటికి పంపించడం, పోలీసుల దగ్గరికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన రాసిన మాటలు కూడా ఒకసారి సోషల్ మీడియా మాధ్యమంలో చదివే ప్రయత్నం చేస్తా. భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన భగీరథ్. సో మొత్తం మీద భగీరథ్ అరెస్ట్ కాలేదు అంటే 9 రోజుల పాటు వెతుకుతున్నా కూడా మరి అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, లేకపోతే చట్టాన్ని ఎవరికి చుట్టం కాదు ఖచ్చితంగా అంటూ ఆయనని పోలీసులకి అప్పజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. 9 రోజులు ప్రయత్నాలు చేశారు, చేయాల్సిన ప్రయత్నాలన్నీ. తర్వాత తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొదటగా అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం చూస్తే బాధితురాలు అలాగే తల్లి తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు బెదిరించాడన్న ఆరోపణ ఉంది. తల్లి దానికి సంబంధించి వెరిఫై చేయండి, సీసీటీవీ ఫుటేజెస్ చూడండి, అలాగే దాని మీద ఎంక్వైరీ చేయండి అంటూ బాధితురాలు తల్లి చాలా క్లియర్గా చెప్తుంది. మరోపక్కన సెకండ్ పాయింట్ మనం చూస్తే మైనర్ పైన తప్పుడు ప్రచారం, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం, సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక మేజర్ అంటూ ఒక ప్రాపగెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు, జడ్జి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు, జడ్జికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేశారు. జడ్జి ఒక పదవి కోసం ఇలా చేస్తుంది అలా చేస్తుందని కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. దానిపైన హైకోర్టు చాలా సీరియస్ అయింది, హైకోర్టు యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. వాట్సాప్ గ్రూపులో తనకు సంబంధించిన ఐడెంటిటీని రివీల్ చేశారు. మైనర్ బాధితురాలు తల్లిదండ్రులకు సంబంధించిన ఐడెంటిటీని కూడా రివీల్ చేశారు. మనం చూడొచ్చు వాళ్ళ తల్లి తండ్రి అలాగే మొత్తం ఫ్యామిలీ మొత్తంగా ఉన్న వాళ్ళ ఫేసెస్ని రివీల్ చేశారు, వాళ్ళ వీడియోస్ని రివీల్ చేశారు. దీంట్లో బండి భగీరథ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఫ్రెండ్సే కొంత సర్క్యులేట్ చేయడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన పార్టీకి సంబంధించిన కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయ్యాయి, అక్కడ కూడా చర్చ నడిచింది. సో మొత్తం మీద కొడుకు భగీరథుని 9 రోజుల పాటు కూడా దాచిపెట్టాడు అన్న ఆరోపణ ఉంది. ఈ 3 ఆరోపణల్లో ఏది రుజువైనా బండి సంజయ్కి మరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ 3 ఆరోపణలు మనం చూడొచ్చు. మొదటి బాక్స్లో బాధితురాలని బెదిరించాడు అంటూ బాధితురాలు తల్లి ఆరోపిస్తున్న ప్రెస్ రిలీజ్. అలాగే సెకండ్ బాక్స్లో మనం చూడొచ్చు ప్రజా సంగ్రామ యాత్ర అంటే బాధితురాలకి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్స్ని కూడా మనం సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. మరొకటి థర్డ్ బాక్స్లో మనం చూస్తే కనుక కొడుకుని దాచిపెట్టడం, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యాడు అంటూ మొత్తానికైతే బండి సంజయ్ చేసిన అటు ఇటు 9 రోజుల పాటు మరి ఎక్కడున్నాడు, ఎందుకు ముందే తనని సరెండర్ చేయలేకపోయారు, ముందే పోలీసులకు అప్పగించలేదు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ 3 ఆరోపణల గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, ఎలా చూడాలి ఈ 3 ఆరోపణలు వాస్తవమేనా? ఖచ్చితంగా కళ్యాణ్, మీరు ఏమైతే 3 ఆరోపణలు మెన్షన్ చేశారో